హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చింత చిగురు చూడండి ఎంత బాగుందో. దీన్ని చింత చిగురు అంటారు. ఈ చింత చిగురు మనము చాలా మిస్ అవుతున్నాము సిటీలలో. ఈ చింత చిగురు ఇంట్లో మంచిగా కోసుకొని దీన్ని ఏం చేయాలంటే పప్పులో గినక వేసుకుంటే కనుక పప్పులో ఉడకబెట్టుకొని అన్నంలో తింటే అబ్బా దాని రుచే వేరుంటుంది. తర్వాత దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే కాల్షియం పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో ఉన్నాయి మనకు. అవన్నీ మనం మిస్ అవుతున్నాం ఇప్పుడు. అది మన అదృష్టం అనుకోవాలనో దురదృష్టం అనుకోవాలనో తినడం లేదు. తర్వాత ఈ చిగురు మంచిగా దండిగా చాలా ఎక్కువ కోసుకొని నీడలో మంచిగా ఎండబెట్టుకొని పొడి కొట్టుకునేటప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని మంచిగా పొడి కొట్టుకొని ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే వేడి అన్నంలో తింటే అంత మజాగా ఉంటుంది. చింత చిగురు అంటారు దీన్ని. చాలామందికి ఈ కాలం వాళ్ళకి తెలియదు. ఈ చిగురు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పక్కనే వేప చెట్టు ఉంది చూడండి. వేప పుల్ల రోజు నోట్లో వేసుకొని తోముకుంటే దుర్వాసన, పండ్ల నొప్పులు అన్నీ పోతాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రకృతిలో. తెలుసుకోవాలంటే మాలాంటి వాళ్ళ సీనియర్స్ యొక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో మంచి విషయాలు పెడతా ఉంటాం ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదములు. నమస్తే.